దేవుడు మనల్ని రెండు విషయాలు దేవుడు వాక్యంలో మనకు స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ప్రియుడా, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు, ఇంకేమంటాడు, సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో సౌఖ్యంగా, హెల్త్ ఉండాలి, డబ్బులు ఉండాలి. ఆమెన్. యు షుడ్ బి హెల్దీ అండ్ యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ మనీ. ఆమెన్. ఆమెన్. ఓకే, వాక్యంలోనికి వెళ్దామా? yes, hallelujah. ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ మాటలు మీ సన్నిధికి వచ్చింటున్నాను. నేను మీ సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి, నా మనోనేత్రములు వాక్యంలోని సత్యాలను నేను గ్రహించి మీ నుండి మేలు పొందుకొని మేము మేలు పొందుకొని నేను ఇక్కడ నుండి ఆశీర్వదింపబడి బయటికి వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాస్పెల్, ది పవర్ ఆఫ్ గాస్పెల్ ఏంటంటే, చాలా మంది సువార్త అంటేనే ఏదో దండయాత్ర అవి ఇవి అంటారు కదా. సువార్త అంటే చాలా మంది ఏమంటే పోయి మనము వేరే వాళ్ళకు యేసుక్రీస్తును ప్రకటించడము అనే థింకింగ్ చాలా మందికి ఉంటుంది. సువార్త అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ పర్సనల్ థింగ్. నీకు ఫస్ట్, నీ తర్వాతనే వేరే వాళ్ళకు. నీకు దాని గురించిన పూర్తి అనుభవం నీకు ఉంటేనే ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు కదా. సువార్త యొక్క శక్తి ఏంటంటే నీ జీవితాంతము ప్రతి క్షణం అనుక్షణం నీవు సంపూర్ణంగా దేవుని చేత క్షమింపబడ్డావు అనే నిరీక్షణతో, ఏ పాపము లేదు, నేను నీతిమంతుణ్ణి అనేటువంటి దృఢ నిశ్చయంతో నువ్వు బ్రతకడానికి నీకు సహాయం చేసేది ఎవరంటే ఈ యొక్క సువార్త. అర్థమవుతుందా? కాంప్లికేటెడ్గా ఉందా? నువ్వు సువార్తను అంగీకరించిన వ్యక్తివైతే నీ పాపములన్నీ క్షమింపబడ్డాయి, నీవు దేవుని నీతిగా మార్చబడ్డావు అని అర్థం. ఆమేన్. అయితే క్రైస్తవ జీవితంలో అనేకులు ఎలా ఆలోచిస్తారంటే, ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే దేవుడికి మనకు కటిఫ్ జరిగింది, దేవుడు ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు, మనతో ఉండడు, నీకు దేవునికి మధ్య నీ పాపాలు అడ్డుగోడగా ఉంటాయి. ఇది పాత నిబంధన టీచింగ్. కాబట్టి దేవుడు నీకు ఎటువంటి జవాబు ఇవ్వడు. విన్నారా ఇటువంటి మాటలు? నువ్వు తిరిగి సరి చేసుకుంటే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ రాడు. సో ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి టీచింగ్స్. ఇవే ఇంకా కొనసాగుతుంటాయి. కొత్త నిబంధన క్రైస్తవులం అని చెప్పుకుంటూ కూడా అవే జరుగుతుంటాయి. ఓకే, లెట్స్ సీ వాట్ పాల్ హ్యాస్ ప్రీచ్డ్. పౌలు గురించి ఎందుకు చెప్తాను అంటే, పౌలు మిగతా అందరు అపోస్తుల కంటే కూడా హీఈస్ అ డిఫరెంట్ పర్సన్. దేవుడు పౌలుకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు మరి ఇంకొక ఏ అపోస్తలకు కూడా అన్ని లేవు. అందరు అపోస్తలకు కలిసి వచ్చిన ఆ ప్రకటనల కంటే కూడా పౌలుకి ఎక్కువ ప్రకటనలు ఉన్నాయి దేవుని నుంచి. ఆమేన్. అందుకే కొత్త నిబంధనలో పౌలు భక్తుడు మాత్రమే 3 భాగాలు, కొత్త నిబంధనలో 2 భాగాల కంటే ఎక్కువ పౌలువే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం గ్రహించాల్సింది ఏంటంటే, పౌలు దేవుని వాక్యంలో ఏమని మనకు సూచిస్తున్నాడు ఈ యొక్క గాస్పెల్ గురించి చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలలో మనం ఒక పవర్ఫుల్ ఇన్సిడెంట్ చూస్తాం. పౌలు భక్తుని యొక్క పరిచర్యలో ఒక పవర్ఫుల్ ఇన్సిడెంట్ చూస్తాం. చూడండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండి ఉండువాడు. 3 విషయాలు ఇక్కడ ఉంటున్నాయి. ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు దేవుని వాక్యంలో. లుస్త్రా అనే ప్రదేశంలో పౌలుతో పాటు ఉన్నటువంటి అపోస్తలులందరూ కూడా అక్కడ పరిచర్య చేస్తున్నారు. ప్రత్యేకంగా పౌలు వాక్యం చెప్తున్నాడు, ఆ రోజు సువార్తను ప్రకటిస్తున్నాడని మనం వాక్యంలో చూస్తాము. ఇక్కడ ఈ వ్యక్తికి 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, బలహీన పాదములు. అందరు చెప్పండి. బలహీన పాదములు ఉన్నాయి. పుట్టినది మొదలుకొని కుంటివాడు. అర్థమవుతుందా? పుట్టినది మొదలుకొని కుంటివాడు, పుట్టడమే కుంటిగా పుట్టిండు. 3వ విషయము, అతను నడవలేని వ్యక్తి. హీ వాజ్ ఇన్ ఎ వెరీ ఇంపాసిబుల్ సిచ్యుయేషన్. అంటే ఇంకా ఈయన జీవితంలో ఇంకా నడవడు అనేది డిసైడ్ అయిపోయింది. ఇది ఇంపాసిబుల్, వీడు మళ్ళీ తిరిగి నడుస్తాడా లేదా అనేది పరిస్థితి లేదు. అయితే 9వ వచనం చూడండి. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి,
పౌలు మాట్లాడుతున్నప్పుడు ఇతను పౌలు చెప్పే ప్రతి మాటను వింటున్నాడంట. ఈ వింటున్నది పౌలు గమనిస్తూ ఐ కాంటాక్ట్ లో ఆయన చూసినప్పుడు పౌలుకి ఏమర్థమైందంట, ఈయనకు విశ్వాసం అనేది ఈయన లోపలికి వచ్చింది, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉంది అని పౌలు గ్రహించి ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. ఆమెన్, ఆమెన్. అతను తన జీవితంలో ఎప్పుడు నడవలేదు, కానీ ఆ రోజు ఫస్ట్ టైం ఆయన జీవితంలో నడవడం కాదు, గంతులు వేస్తున్నాడు అంటే గురుకుంటూ. ఆమెన్, ఆమెన్. ఇంపాసిబుల్ సిచ్యుయేషన్. పుట్టినది మొదలుకొని ఏ రోజు నడవని వ్యక్తి పౌలు చెప్తున్న మాటలు విన్నాడు. విన్న తర్వాత ఆయన లోపల విశ్వాసం వచ్చిందనే మాట మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఆ విశ్వాసం వచ్చిన వెంటనే అతను చేస్తున్న పని ఏంటి? పౌలు ఒక మాట సెలవిచ్చిండు, నువ్వు లేచి నిలబడుకో. అంతే. ఏం చేసిండు? గంతులు వేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఎలా వస్తుంది? మనం వాక్యంలో చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని వాక్యము. చాలా ట్రాన్స్లేషన్స్ లో వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. గ్రీక్ లో 2 పదాలు ఉన్నాయి. అక్కడ వాడబడిన పదము క్రిస్టోస్. క్రిస్టోస్ అంటే క్రైస్ట్ అని అర్థం. థియోస్ అంటే గాడ్ అని అర్థం. వర్డ్ ఆఫ్ గాడ్ కాదు. నువ్వు దేవుని వాక్యం వింటే నీకు విశ్వాసం రాదు. లెట్ మీ టెల్ యూ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. దేవుని వాక్యం అంటే ఏంటి? ఆది కాండం మొదలుకొని చివరి వరకు ఉంటుంది. దాంట్లో ధర్మశాస్త్రం ఉంటుంది, అన్నీ ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు 10 ఆజ్ఞల గురించి బోధిస్తే ఎవరికి విశ్వాసం అనేది రాదు. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తును గురించిన మాటలు వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. అప్పుడు కొందరు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు కొన్ని బైబిల్స్లో రెడ్లో ఉంటాయి, అవి మాత్రం చదవాలనుకుంటారేమో. అది కాదు నేను చెప్తున్నది. అర్థమైందా? క్రీస్తును గురించిన మాటలు అంటే యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని దాన్ని అర్థం చేసుకుంటూ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలనైనా కూడా క్రొత్త నిబంధన యొక్క వెలుగులో చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. అందరు చెప్పారు ఆ విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము ఆ యొక్క లేవీయులు ధరించిన డ్రెస్లో అక్కడ కూడా యేసుప్రభు ఉన్నాడు. పాత నిబంధనలో అంతా యేసుప్రభు ఉన్నాడు, కానీ యేసుప్రభు దాచిపెట్టబడ్డాడు అక్కడ. క్రొత్త నిబంధనలో యేసుప్రభు మనకు తెలియపరచబడ్డాడు. అర్థమైందా? హీ వాజ్ కన్సీల్డ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్, హీ వాజ్ రివీల్డ్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. మోషే యొక్క ఆ యొక్క గుడారం, ఆ గుడారంలో కూడా యేసుప్రభు ఉన్నాడు. లేవీ కాండంలో మనం చూస్తాం 5 రకాల ఆఫరింగ్స్ ఉంటాయి. ఆ 5 ఆఫరింగ్స్ లో కూడా యేసుప్రభు ఉన్నాడు. కానీ అటువంటివి బయటికి చెప్పాలంటే క్రొత్త నిబంధనను చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తే చేయగలడు ఆ పని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఉన్నదంతా మనము చెప్తే విశ్వాసం వస్తుందా? రాదు. విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు మన కోసం ఏం చేసిండో. అర్థమవుతుందా? పాత నిబంధనలోని చాప్టర్స్ అయినా తీసుకోండి, యేసుక్రీస్తును ప్రతిబింబింపజేసేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, ఆయన శిలువ యాగము, ఆయన సంపూర్ణం చేసినటువంటి ఆ కార్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకొని వస్తామో బయటికి, అప్పుడే విశ్వాసం అనేది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ లుస్త్రాలోని మనిషిని చూద్దాం ఒకసారి. ఈ లుస్త్రాలోని మనిషి ఏం చేశాడు అంటే ఆయన చెంగునలేసి గంతులేస్తున్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఆయన అంతగా చెప్పిన వెంటనే విశ్వాసం వచ్చి, అంతగా నువ్వు లేయి అంటేనే లేచి నిలబడుకోగలిగినటువంటి మాటలు ఏం జరిగాయి? మీకు తెలుసుకోవాలని ఉందా? ఎస్, నాకు కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే నేను దేవుణ్ణి అడుగుతుండినా ఇటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో పౌలు ఏం బోధించుంటాడు అని ఆలోచిస్తే డివైన్ హీలింగ్ బోధించిండేమో అనిపించింది. డివైన్ హీలింగ్ అంటే దైవికమైనటువంటి స్వస్థత. కానీ పౌలు అది బోధించలేదు. అంటే బోధించకూడదా? బోధించవచ్చు. మనం కూడా దైవికమైన స్వస్థత గురించి, డివైన్ హీలింగ్ గురించి మన దగ్గర ప్లేలిస్ట్ ఉంది మన దాంట్లో. కానీ పౌలు అక్కడ ప్రీచ్ చేసింది ఏంటంటే గాస్పెల్ అని చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. సువార్త ప్రకటిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళు డివైన్ హీలింగ్ బోధించలేదు, అక్కడ సువార్తనే ప్రకటించారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? సువార్తను ప్రకటిస్తే కూడా ఆ సువార్తలోంచి విశ్వాసం వచ్చి, ఆ విశ్వాసం ఇతన్ని బాగు చేసింది. ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ను
పాసిబుల్ అయ్యేట్టు చేసింది. ఆమెన్. ఆమేన్. సో నేను బైబిల్లో వెతుకుతుండి ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఈయన ఏం చెప్పింటాడు పౌలు ఇక్కడ సువార్తను గురించి ఏమని బోధిస్తున్నాడు అని వెతికితే మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు బోధించినటువంటి ఆ బోధనంతటినీ కూడా రికార్డ్ చేసి పెట్టిండు మన కోసం. అయితే అది చాలా పెద్ద మెసేజ్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది మెసేజ్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 38-39 వచనాలు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. హల్లెలూయా. హల్లెలూయా. 38వ వచనం బాగా గమనించండి. మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే త్రూ దిస్ మ్యాన్ ఈజ్ ప్రీచ్డ్ అంటు యు ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఈ మనిషి ఎవరు? యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ అనేది మీకు బోధింపబడుతుంది. రెండవది 39వ వచనం చూడండి. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఆమేన్. ఆమేన్. రెండో విషయం ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారానే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. మొదటిది, యేసుక్రీస్తు ద్వారా నీ పాప క్షమాపణ అనేది నీకు ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. ధర్మశాస్త్రం వల్ల నువ్వు ఎక్కడా నీతిమంతునిగా తీర్చబడలేకపోయావో ఆ అన్ని విషయాలలో ఇప్పుడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. జస్టిఫికేషన్, ఇంగ్లీష్ లో వీఆర్ జస్టిఫైడ్ అంటుంది. యు ఆర్ జస్టిఫైడ్ జస్ట్ యాజ్ ఇఫ్ యు డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. జస్ట్ యాజ్ ఇఫ్ యు డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. జస్టిఫికేషన్ అంటే ఏంటంటే నువ్వు జీవితంలో ఇంతవరకు ఎన్ని పాపాలైనా చేసి ఉంటావు, కానీ అవన్నీ కూడా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావంటే అవన్నీ కూడా నువ్వు చేయనట్లే దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? జస్టిఫైడ్ అంటే జస్ట్ యాజ్ ఇఫ్ యు డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. నీవు ఎప్పుడు కూడా పాపము చేయని విధముగా దేవుడు నిన్ను మార్చి ఉంటున్నాడు. నీ పాపములన్నీ క్షమింపబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా డిఫరెన్స్ గమనించండి. పాత నిబంధనలో నీకు జస్టిఫికేషన్ నువ్వు చేసే పనులను బట్టి వస్తుంది. నువ్వు ధర్మశాస్త్రానికి విధేయత చూపించి పదాజ్ఞలను చక్కగా పాటిస్తూ ఉన్నట్లయితే కొంతవరకు నువ్వు నీతిమంతునిగా పేరు తెచ్చుకుంటావు, కానీ నువ్వు నీతిమంతునివి కాలేవు. దేవుని వాక్యం చెప్తుంది. క్రొత్త నిబంధనలో ఏమంటున్నాడు? నువ్వు కేవలం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం బట్టి, దిస్ ఇస్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావా, నీ పాపాలు క్షమింపబడ్డాయి. యేసుక్రీస్తుని అంగీకరించావా, యు ఆర్ జస్టిఫైడ్. నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. నీకు పాపముకు సంబంధము లేనంతగా దేవుడు నిన్ను మార్చివేసింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ద రాడికల్ డిఫరెన్స్. కొత్త నిబంధనకు పాత నిబంధనకు ఎంత వ్యత్యాసం దేవుడు తీసుకొచ్చింటున్నాడు చూడండి. అందుకే ఇప్పుడు డిమాండ్ అనేది నీ మీద లేదు. మనం ఏమనుకుంటాము, అబ్బా నేను పాప క్షమాపణ పొందాలంటే నేను మళ్ళీ పోయి కన్నీటి ప్రార్థన చేయాలేమో. కన్నీటి ప్రార్థన లేదు, ఏ ప్రార్థన లేదు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు అంటే నువ్వు క్షమింపబడ్డావు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావు, నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్. ఎవరు కూడా దీనికి యాడ్ చేసేదానికి అసలు అలౌ చేయకండి. ఆమేన్. 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 ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకోగలను, ఆ వ్యక్తి, ఆ కుంటి వ్యక్తి, ఆ లుస్త్రాలో ఉన్నటువంటి ఆ కుంటి వ్యక్తి, ఆయన ఏం చేసి ఉంటాడంటే పౌలు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు ఆయనకు చిన్నప్పటి నుంచి విన్న మాటలు గుర్తొచ్చింటాయి. చిన్నప్పటి నుంచి ఆయనకి ఏమని చెప్పింటారు, అరే నీకు కాళ్ళు కుంటికి ఎందుకైనా అంటే నువ్వైనా పాపం చేసిండాలా, మీ అమ్మలైనా పాపం చేసిండాలా, అవే శాపం అయిపోయి నీకు కాళ్ళు లేకుండా చేశాయి అనేటువంటి మాటలు విని ఉంటాడు. కానీ ఇప్పుడు పౌలు చెప్తున్న మాటలు విన్నప్పుడు ఆయన నమ్మిన మాట ఏంటంటే నాకు ఏ పాపానికి సంబంధం లేదు,
నేను సంపూర్ణంగా పాపం నుంచి విడుదల పొంది ఉంటున్నాను, నేను దేవుని దృష్టిలో అన్ని విషయాల్లో నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను అనే ఆ యొక్క మాటలు ఆయనకు వచ్చి ఉంటాయి లోపల. ఆమేన్. ఆయన నేను ఈ యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. ఎందుకు? అది నమ్మువారికే, అది నమ్మని వాళ్ళకి కాదు అది పనిచేయదు. నేను ఈ యేసుక్రీస్తును నమ్ముతుంటున్నాను అని ఆయన ఎప్పుడైతే ఆ మాటలు పలికి ఉంటాడో, పౌలు ఆ మాట ఆయనను గమనిస్తూ ఉండింటాడు. పౌలు వెంటనే ఆయన నువ్వు లేచి నిలబడు అంటూనే ఆయన ఇంకా హెజిటేట్ చేసేలోపు, ఆయన అటు ఇటు ఆలోచించేలోపు ఆయన లేచి నిలబడుకొని గంతులేయడం మొదలుపెట్టి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాల్ ఇక్కడ ఆయన మీద తల మీద చేతులు పెట్టి ఆయన కోసం ప్రార్థన చేయలేదు, చేసిండా? చేయలేదు. పాల్ ఏమైనా ఆల్టర్ కాల్ ఇచ్చిండా? ఎవరైనా రోగం ఉన్న వాళ్ళందరి కోసం ఇట్లా ముందుకు రండి నేను ప్రార్థన చేస్తా, ఏమనలేదు. పౌలు ఏం చేసిండంటే బోధించిండు. ఏం బోధించిండు? యేసుక్రీస్తు అనే వ్యక్తిలో పాపక్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు అనే వ్యక్తిలో నిన్ను నీతిమంతునిగా మార్చగలిగిన శక్తి ఉన్నది. దిస్ ఇస్ గుడ్ న్యూస్. నీవు చేసే పనులను బట్టి నువ్వు నీతిమంతుని కావు. నీవు యేసుక్రీస్తును నమ్మితే నువ్వు నీతిమంతుని అవుతున్నావు. నువ్వు చేసే పనులను బట్టి నువ్వు క్షమాపణ పొందవు. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్నిసార్లు అనుకుంటారు, నేను పోయి దేవునితో ప్రార్థన ఎక్కువసేపు చేస్తే అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. ఎందుకు క్షమించాలా? అవసరం ఉందా? దేవుడు క్షమించాలనా? రూల్ ఉందా ఏమన్నా? నువ్వు పోయి క్షమాపణ అడిగితే క్షమించాలని ఉందా రూలు? లేదు. దావీదు తప్పు చేసిండు. దావీదు బేత్షెబా అనే ఆమెతో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ యొక్క ప్రవక్త వచ్చి చెప్పిండు, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. దావీదు ఏం చేసిండు? 7 రోజులు పోయి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ యొక్క బూడిద పోసుకొని గుణ పట్టేసుకొని పడుకున్నాడు. దేవుడు క్షమించిండా? లేదు. ఆ పిల్లోని చచ్చిపోయిండు ఆ పిల్లోడు. అప్పుడు ఆయన లేచిపోయిండు. నిజంగా క్షమిస్తే ఆ పిల్లోడు చనిపోకూడదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ లేదు, పాపక్షమాపణ లేదు, కొన్ని విషయాల్లో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన పనులన్నిటికీ దేవుడు ఖచ్చితంగా క్షమించాలని రూల్ ఉందా? లేదు. కానీ ఈ యేసుక్రీస్తులో ఉందంట క్షమాపణ. హల్లెలూయా, నువ్వు ఏమి చేసినా, ఇంతవరకు ఎన్ని చేసినా కూడా నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తావో నీకు పాప క్షమాపణ ఉచితంగా ఇవ్వబడుతుంది. నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తే నువ్వు నీతిమంతునిగా ఉచితంగా తీర్చబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గాస్పల్ సువార్త ప్రకటించేప్పుడు యేసుక్రీస్తు నుంచి నువ్వు రక్షణ పొందాలంటే దేవుని వాక్యంలో కూడా ఒక ఫార్ములా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలా, హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని విశ్వసించాలా. అంతేనా ఇక్కడ ఉన్నది? నీ పాపాలన్నీ క్షమింపబడాలని ప్రార్థన చేయాలని ఉందా? లేదు. పాపం అనే పదం ఎక్కడైనా ఉందా ఇక్కడ? లేదు. నీ రక్షణకు నీ పాపానికి సంబంధం లేదు. నువ్వు రక్షింపబడాలంటే నీ పాపంతో సంబంధమే లేదు ఇక్కడ. నువ్వు రక్షింపబడాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసు నా ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలా, హృదయమందు విశ్వసించాలా. ఏమని? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని. 10వ వచనం చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నువ్వు నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీకు వెంటనే రక్షణ వచ్చేస్తుంది. కానీ నువ్వు నీతి కావాలంటే నువ్వు హృదయంలో విశ్వసించాలి. అర్థమైందా? ఇక్కడున్న మాట చూడండి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి. అంటే నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నా కోసం చనిపోయిండు, యేసు ప్రభు నా కోసము పాతి పెట్టబడ్డాడు, యేసు ప్రభు నా కోసం తిరిగి లేచిండు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆటోమేటిక్గా ఏమైతుంది? నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. అర్థమైందా? నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. కానీ రక్షణ ఫలాలను నువ్వు అనుభవించాలంటే నువ్వు నోటితో పలకాల. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? ఈ విశ్వసిస్తున్నావా యేసు ప్రభు? విశ్వసిస్తున్నా అంతే పలుకుతారు. కానీ యేసు నా ప్రభు అని నోటితో పలకరు. పలకకపోవడం వల్ల ఏమైతుందంటే రక్షణలో వాళ్ళు అనుభవించాల్సిన రక్షణ ఫలాలను వాళ్ళ జీవితంలో అనుభవించరు. నీతిమంతులే కానీ ఓడిపోతూ ఉంటారు వాళ్ళ జీవితంలో. ఎందుకు? నోటితో పలకనందుకు. నువ్వు నోటితో పలికితే ఈయన నా ప్రభువు అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో నీవు రక్షింపబడతావు. ఆమేన్, ఆమేన్.
ఇంగ్లీష్లో అదే అంటాడు, విత్ ది హార్ట్ మ్యాన్ బిలీవెత్ అంటూ రైచియస్నెస్ అండ్ విత్ మౌత్ కన్ఫెషన్ ఇస్ మేడ్ అంటూ సాల్వేషన్. నీకు రక్షణ కావాలంటే దాంట్లో పాపాలు ఒప్పుకోవాలా అనే క్లాస్ లేదు. కాబట్టి ఎవరైనా పాపాలు ఒప్పుకుంటే రక్షింపబడతావు అనే మాటలు వింటున్నారంటే అది దేవుడి నుంచి వచ్చే మాట కాదు. హల్లెలూయా. పాపమును యేసుక్రీస్తు సిలువలోనే డీల్ చేసేస్తుంటారు. పాపం అనేది మన మీద కానీ మనకి ఎవ్వరి మీద లేకుండా ఆయన ఎప్పుడైతే సిలువ మీదకి ఎక్కిండో అప్పుడే సంపూర్ణంగా దాన్ని నాశనం చేసి ఉంటున్నాడు. ఆమేన్. 2 కొరింథీ 5:19 చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. ఇంగ్లీష్ లో ఇదే మాట ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, టు విట్నెస్ దట్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. టు విట్నెస్ దట్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఒక్కడు లేడంట. ఎవరున్నారు? దేవుడు కూడా ఉన్నాడు యేసుక్రీస్తులో. హల్లెలూయా. గమనించాలి ఈ మాట. టు విట్నెస్ దట్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. శిలువ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు ఒంటరిగా లేడు, దేవుడే ఆయనలో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఉండి ఏం చేస్తున్నాడు దేవుడు ఆయనలో? రికన్సిలింగ్ ది వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్. మీరు తప్పులు చేస్తే చేస్తున్నారు, మీరు నాతో వచ్చేసేయండి, సమాధాన పడదాం అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హీ వాజ్ రికన్సిలింగ్ ది వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్, నాట్ ఇంప్యూటింగ్ దర్ ట్రెస్పాసెస్ అంటు దెమ్. అంటే వాళ్ళు చేసిన పాపాలను, వాళ్ళు చేసిన నేరాలను వాళ్ళ మీద మోపటం లేదు. ఎవరు చేశారు? లోకంలో ఉన్న అందరూ చేశారు. అంటే యేసుక్రీస్తు చనిపోయే రోజు వరకు ఉన్న వాళ్ళ కాదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మనుషులు అనే వాళ్ళు పుడతారు. వాళ్ళందరూ చేసే పాపాలన్నీ కూడా ముందుగానే యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. హల్లెలూయా. నీ పాపాలు నా పాపాలు అన్ని కూడా కవర్ అయిపోయినాయి. ఆమేన్. ఆమేన్. ఆ దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు మీద మోపింటున్నాడు. ఆమేన్. యోహాను సువార్త 16 చూద్దాం. 7 నుంచి 9 వరకు చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 3 విషయాలు చెప్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు 3 విషయాలను మనుషులకు తెలియపరుస్తాడంట. ఒకటి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి. పాపము ఉందా? పాపములు ఉందా? పాపము సింగులర్, ఒకటే పాపం. ఎందుకు? మిగతా పాపాలన్నీ యేసుప్రభు మీద పడ్డాయి, కానీ ఒక్క పాపం మాత్రం ఉంది. ఆ పాపం వల్ల మనుషులు నరకానికి వెళ్తారు. ఏంటి ఆ పాపం? చూడండి 9 లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మేము ఏ పాపాలు చేసింటామో అవన్నీ కూడా మా మీద ఉన్నాయి కాబట్టి మేము నరకానికి పోవాల్సి వస్తుంది అనుకుంటారు. రాంగ్. వాళ్ళు నరక పంచులకు పోయినప్పుడు మేమేం చేస్తున్నాం ఇక్కడికి రావటానికి అంటే, ఏ పాపం లేదండి, మీకున్నది ఒకే ఒక పాపము, యేసుక్రీస్తును మీరు అంగీకరించకపోవడమే. మిగతా పాపాలన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కటే పాపం. చాలా మంది సర్ప్రైజ్ అవుతారు అక్కడికి పోయినప్పుడు. అరే, ఎన్నిసార్లు మేము యేసు ప్రభుని గురించి విన్నాం, కానీ మేము ఆయన్ని వ్యతిరేకించినాం. గాస్పెల్ అనేది చాలా సింపుల్ గా దేవుడు మన కోసం పెట్టున్నాడు, కానీ మనుషులు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు? మనోళ్ళు కూడా గాస్పెల్ ను మాడిఫై చేసి పౌలు ప్రీచ్ చేసినది ప్రీచ్ చేయటంలా, ఇష్టం వచ్చింది మనకి ఏమి ఇష్టం వస్తే అది బోధించుకోవడం మొదలు పెడుతుంటారు. 2 కొరింథీ 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు సిలువలో ఏం చేశాడంటే లోకాన్నంతటినీ తన వైపు రికన్సైల్ చేసుకుంటూ సమాధానపరుచుకుంటూ మనుషులందరిని ఏం చేసిండంటే దేవుడు నీతిమంతులుగా తీర్చిపడేసిండు, దేవుని నీతిగా చేసిండు. ఎట్లా? పాపమే తెలియని యేసు ప్రభువును ఆయన పాపముగా చేసిండు. పాపముకు డెఫినేషన్ ఏంటంటే శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తే పాపము.
అర్థమైందా? లోకంలో ఉన్న పాపమంతా ఎక్కడుంది అంటే శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తే పాపం. పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసి దానివల్ల ఏం జరిగింది? మనల్నందరినీ కూడా దేవుని నీతిగా మార్చిండు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ సో పవర్ఫుల్. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క పౌలు బోధించినటువంటి సువార్తను విన్న తర్వాత బయటికి వెళ్ళి అందరు చెప్పుకుంటారు ఏమని, అరే మనము ఈసారి పాపం చేస్తే మనం పోయి ఆ గొర్రెనో మేకనో బలి ఇయ్యాల్సిన అవసరం లేదంట. యేసుక్రీస్తును విశ్వసిస్తే మన పాపాలన్నీ క్షమింపబడుతున్నాయంట. యేసుక్రీస్తును విశ్వసిస్తే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట అనేది ప్రాకిపోయేసరికి నెక్స్ట్ వీక్ ఒక టోటల్ ఆ సిటీ అంతా కూడా పౌలు యొక్క మాటలు వినడానికి మళ్ళీ తరలిచ్చారు. 45వ వచనం చూడండి. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైనా కూడా గాస్పెల్, రైట్ గాస్పెల్ ఎప్పుడైనా వస్తుంటే అపోజిషన్ వస్తుంది. అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుని ఈ లోకంలో పరిసయ్యులు, శాస్త్రులు, ఎవరైతే ఈ యొక్క టీచర్స్ ఆఫ్ ది లా అంటారు వాళ్ళకు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు వాళ్ళకు. కానీ ధర్మశాస్త్రం రాసినోడు ఎదురుగా ఉంటే ఆయన వ్యతిరేకిస్తున్నారు. ధర్మశాస్త్రం రాసింది ఎవరు? దేవుడే. యేసు ప్రభు నిలబడుకున్నాడు, అయాం అంటాడు. హే అయాం అంటావా, రాళ్ళు తీసుకుపోడదామంటారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం చదివిన వాళ్ళంతా, దాంట్లో నిష్ణాతులంతా యేసు ప్రభును వ్యతిరేకిస్తున్నారు. మరి యేసు ప్రభును ప్రేమగా స్వీకరించింది ఎవరు? మేము పాపాత్ములము, మేము పనికిమాలిన వాళ్ళము, మాకు సహాయమే లేదు అనుకున్నటువంటి వేశ్యలు, అనుకున్నటువంటి ఆ సుంకరులు, అంటే ది అవుట్ కాస్ట్, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న, అంటే వాళ్ళకు వాక్యమే తెలియదు, వాళ్ళకు ధర్మశాస్త్రమే తెలియదు. అటువంటి వాళ్ళంతా కూడా యేసుక్రీస్తును సంతోషంగా ఇంటికి ఆహ్వానించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ గాస్పెల్ పౌలు బోధిస్తుంటే కూడా ఒక అపోజిషన్ అనేది వస్తుంది. లీగలిస్టిక్ పీపుల్ వీళ్ళంతా కూడా ఏమంటే వీళ్ళ కళ్ళకు ఆ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి తెర వీళ్ళ కళ్ళకు అడ్డంగా ఉంది. వాళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని వాళ్ళు గమనించరు, గ్రహించరు. రెండవది, మిగతా అందరు సంతోషపడుతున్నారు. వాళ్ళంతా ఏమని, అరే దేవుడు మాకు పాపక్షమాపణ ఇచ్చిండు, దేవుడు మాకు నీతిని ఇచ్చిండు, ఉచితంగా ఇచ్చిండు అని వాళ్ళు సంతోషిస్తుంటే వీళ్ళకి ఈర్ష్య కలుగుతుంది. ఎందుకు? ఇన్ని రోజులు మేము ఇంత కష్టపడి ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాము, మేమింత కష్టపడి చేస్తుంటే వీళ్ళొచ్చి తప్పులు మోదిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఏడ మాట వింటారు, మాకు వినరు. ఒక పాస్టర్, నా ఫ్రెండ్ ఉండే, ఆ పాస్టర్కి ఒకసారి చెప్పినా నేను, అయ్యా ఎందుకు ఇట్లా బోధిస్తున్నావు, కృపను గురించి బోధించవచ్చు కదా అంటే, ఇంకా ఇట్లా బోధిస్తే ఎవరు రారు, ఇట్లా బోధిస్తే ఎవరు రారు, వచ్చేవాడు వస్తాడు. ఆమేన్. దానికోసం ఎవరు దేవుడు నీ కోసం ఎవరిని పెట్టుంటారో వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళకు నీ వాక్యం వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు తెలియదు, నీకు తెలుసు, తెలిసింది బోధించాలి. నువ్వు తెలిసినది దాచిపెట్టుకొని వచ్చేటోళ్ళు రారేమో, నేను ఇట్లా చెప్తే రారేమో, హూ కేర్స్, వాళ్ళు వస్తే ఏం రాకపోతే ఏం, సత్యం అనేది బోధింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నిజానికి ధర్మశాస్త్రం అనేది ఒక తెర లాంటిది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు దేవాలయంలో ఒక తెర ఉండింది. ఆ తెర ఏంటంటే అవినీతి పరులు, పాపాత్ములైన మనుషులను నీతిమంతుడైన దేవునికి మధ్య ఒక తెర ఉండింది. యేసుక్రీస్తు చనిపోయిన రోజున ఆ తెర పైనుండి చినిగింది. అర్థమైందా? పైనుండి ఇంతలా ఉంటుంది ఆ తెర, 3.75 ఇంచెస్ ఉంటుంది ఆ తెర. అది చినిగిపోయింది, పైనుంచి చించేసాడు దేవుడు. ఆ తెర ఎప్పుడైతే చినిగిపోయిందో అతి పరిశుద్ధ స్థలంలోకి నీవు నేను అందరం కూడా ఈజీగా పోవడానికి దేవుడు అవకాశం ఇచ్చుంటున్నాడు. దేవుడు మనల్ని తనతో పాటు ఒకటిగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెర అనేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం తొలగింపబడిన తర్వాత మనుషులందరూ కూడా ఈజీగా దేవునితో సమాధానపరచబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క కృప అనే దాని గురించి బోధించినప్పుడు మనుషుల ఆచారాలకు ఇది అడ్డుగా ఉంటుంది. మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ఆచారాలు పెట్టుకుంటారు, కొన్ని ఇట్లే చేయాలి, ఇట్లే చేయాలి, ఈ ప్రార్థన ఇట్లే పలకాలి టైప్ చేసింటారు, ఆ ప్రార్థనే పలుకుతారు. కొంచెం కూడా ఇట్లా డిఫరెన్స్ ఉండదు, ఇది ఏ పలకాలి. మనుషుల ఆచారాలు, కొంచెం పోయి ఆడ ధూపం వేయాలి, అదొక ఆచారం. ఈ ప్రార్థన తర్వాత అక్కడ ధూపం వేయాలి, ఆచారం.
అర్థమైందా? మనుషుల ఆచారం. కృప అనేది ఇవేమీ లేకుండా చేసింది. ఆమేన్. ఆమేన్. కృప లేకపోతే నువ్వు నేను రోజు ఒక పొట్టేలు అంటే వేసుకొని తిరుగుతుండాలా. ఎందుకు? ఏ తప్పు చేస్తే దాని మీద చేయి పెట్టి నరికి రావాలా. అర్థమవుతుందా? అంటే పాప క్షమాపణ కావాలంటే అది చేయాల. కానీ కృప అనేది ఏంటి? యేసుక్రీస్తే మన కోసము ఒక గొర్రె పిల్లగా బలి అయిపోయి మనందరి పాపాలను ఆయన తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనుషుల సొంత ఎఫర్ట్స్ లేకుండా దేవుడిది మన కోసం చేస్తుంటాడు. పౌలు 2 విషయాలు తన యొక్క గాస్పల్ తను ఎక్కడపై బోధించిన పౌలు చెప్పినవి 2 విషయాలు. ఈ యేసుక్రీస్తు వల్లనే మనకు పాప క్షమాపణ ఉన్నది. ఈ యేసుక్రీస్తులోనే మనకు నీతి అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ది గుడ్ న్యూస్. గుడ్డా? ఐ డోంట్ ఫైండ్ ఎనీ బెటర్ న్యూస్ దాన్ దట్. నా జీవితంలో ఎన్నో విన్నాను, కానీ ఈ కృప అనేది నా జీవితాన్ని మార్చిపడేస్తుంటుంది. హల్లెలూయా. ఈ రోజు కూడా చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. అపోస్తలుల కార్యాలు 13:41 చూడండి. పౌలు తన సర్మన్ అంతటిని ఈ యొక్క వార్నింగ్ తో ముగిస్తాడు. చూడండి. ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. ఆమేన్. పౌలు చెప్తున్నాడు, ఇది ఎవరికి? తిరస్కరించు వారికి. గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. నీ పాప క్షమాపణకు నువ్వు ఏమి చేసినా నువ్వు ఎలిజిబుల్ కాదు. నువ్వు ఉపవాసం, నీ జీవితాంతం ఉపవాసం ఉన్నా కూడా నువ్వు క్షమించబడడానికి వీలు లేదు. కానీ ఉచితంగా నీకు పాప క్షమాపణ ఇవ్వబడుతుంది యేసుక్రీస్తును విశ్వసించిన. ఈ మాటలు ఎవరికైనా చెప్తే కొందరు తిరస్కరిస్తారు. అటువంటి వాళ్ళ గురించి ఏమంటున్నాడు? తిరస్కరించు వారలారా, నేను మీ కాలంలో నేను ఒక గొప్ప విషయం చేయబోతున్నాను. ఇది మనుషులకు సాధ్యం కాదు. ఏ మనిషి ఇంకొక మనిషిని నీతిమంతులుగా చేయలేడు. కానీ దేవుడే దిగొచ్చి మనలందరినీ నీతిమంతులుగా చేసిండు. కానీ మీరు ఎవరైతే ఈ యొక్క సువార్తను తృణీకరిస్తున్నారో, తిరస్కరిస్తున్నారో, మీకు ఎవరు చెప్పినా కూడా ఈ సువార్త అర్థం కాదు. మీరు ఎప్పుడైతే తృణీకరిస్తారో సువార్తను, ఈ గుడ్ న్యూస్ని ఎవరైతే నాకు అవసరం లేదనుకుంటారో, మీకు ఎవరు చెప్పినా ఇది అర్థం కాదు అనే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే తృణీకరించొద్దండి. పౌలు చెప్పిందే నిజమైనటువంటి సువార్త. పౌలు రాసిందే కరెక్ట్ మాట. ఆమేన్, ఆమేన్. అపోస్తలుల కార్యములు 14:1-4 చదువుదాం. ఈకొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురిగొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. నెక్స్ట్ వర్స్. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. ఆమేన్, ఆమేన్. నువ్వు సరైన సువార్త ప్రకటిస్తే అందరు వినాలని లేదు. అర్థమవుతుందా? అందరు వినాలని లేదు. కొందరు వింటారు, కొందరు నీకు అగెయిన్స్ట్ కూడా అవుతారు. కొందరు నీ క్యారెక్టర్ను కూడా అసాసిన్ చేస్తారు. అంటే ఎట్లా? ఈయన చాలా చెడ్డోడు, ఈయన పాపం చేయమని ప్రోత్సహిస్తాడు. నేను పాపం చేయమని ప్రోత్సహించటం లేదు. దేవుని వాక్యంలో ఉన్నది నువ్వు విశ్వసిస్తే నీవు క్షమింపబడతావు అనే మాటలు నేను చెప్తుంటున్నా. ఆమేన్, ఆమేన్. అయితే పౌలు వీళ్ళందరూ కూడా ధైర్యంగా బోధిస్తున్నారు. కృపా సువార్త అనుంది 3వ వచనంలో. ఈ కృపా సువార్త అనేది ఎప్పుడైతే బోధింపబడుతుందో దాన్ని మాత్రమే దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. దేంతో? అద్భుతాలతో. సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ ఎప్పుడు జరుగుతాయంటే నువ్వు బోధించేది కృపా సువార్త అయితే మాత్రమే, కృపా వాక్యం అయితే మాత్రమే దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ధర్మశాస్త్రాన్ని ఇంకా ధర్మశాస్త్రాలను లాస్ ఇవ్వడానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది మనకు జీవం ఇవ్వడానికి వచ్చిండు. ఆమేన్, అది గ్రహించాల. అయితే అనేకులు ఎవరైతే దీనికి వ్యతిరేకిస్తుంటున్నారో వాళ్ళందరూ ఏం చేశారంట? కూడగట్టుకొని వీళ్ళకు వ్యతిరేకంగా ఉండడమే కాకుండా
5వ వచనం నేను పెట్టలేదు కానీ 5వ వచనంలో ఉంటుంది, రాళ్లతో కూడా కొట్టడానికి సిద్ధమైనారంట. ఆమేన్, ఆమేన్. అందుకే ఇట్ ఈస్ క్లియర్. పౌలు ఎక్కడికి పోయినా కూడా హీ ప్రీచ్డ్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనమే పౌలు బోధించిండు. పౌలు నన్ను 10 చోట్ల పిలిచాలి కాబట్టి నేను వాళ్ళందరికీ అనుకూలంగా బోధించాలా అనేది అనుకోలే. పౌలు ఎక్కడ బోధించినా ఇదే బోధించిండు. రాళ్లతో కొడతారు అయినా బోధిస్తాను, ఇదే బోధిస్తాను. సిటీ నుంచి వెలేస్తారు, బయటికి ఇసిరేస్తారు, అయినా నేను ఇదే బోధిస్తాను. హల్లెలూయా. మనుషులను తృప్తిపరచడానికి ఆయన బోధించలేదు. ఆయన బోధించినది కేవలం దేవుని కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సువార్తను బోధించడానికే ఆయన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మనుషుల కోసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ ఒకసారి గమనిద్దాం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆమేన్. ఆమేన్. నీకు అద్భుతాలు కావాలా? అద్భుతాలు కావాలా? అక్కడ ఏమేమన్నాడు? అద్భుతములు, సూచక క్రియలు కదా, 2 ఉన్నాయి కదా. నీకు నిజంగా అద్భుతములు, సూచక క్రియలు కావాలా? కావాలంటే కృపావాక్యం ఉండాలి ముందు. అర్థమవుతుందా? నువ్వు వింటున్నది కృపావాక్యమా కాదా అనేది ఆలోచించుకో ఫస్ట్. ఏది పడితే అది వింటే నీకు అద్భుతాలు కావు, ఏది పడితే అది వింటే నీకు సూచక క్రియలు జరగవు. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా, వాక్యం వినాలంటే ఇష్టపడరు చాలా మంది. నేను చాలా మందిని గమనించిన, బ్రదర్ ప్రేయర్ చేయండి చాలు, మేము ప్రేయర్ చేసుకొని పోతాం. దేవుని పద్ధతే కాదు. దేవుని పద్ధతి ఏంటంటే ఆయన మొదట బోధిస్తాడు, తర్వాత ప్రకటిస్తాడు, తర్వాత స్వస్థపరిచే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు. డైరెక్ట్గా వచ్చి నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి చాలు కాదు. వాక్యం అనేది చాలా ముఖ్యం. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆమేన్, ఆమేన్. 3 విషయాలు గమనించండి. బోధించిండు, సువార్తను ప్రకటించిండు, 3వది రోగములను వ్యాధులను స్వస్థపరచిండు. దట్ ఈస్ ది ఆర్డర్. ఫస్ట్ బోధ వినాలా. కొందరు మా బంధువు ఒక ఆయన, అరే నీది 1 గంట సేపు వాక్యం ఉంటుందిరా, అంతసేపు అంటే కష్టం రా వినడం. వినొద్దు. ఎవరు వినంటున్నారా? నీకు అద్భుతం కావాలంటే కృపావాక్యం వినాలా. యు నీడ్ టు బి టాట్. యేసు ప్రభు చెప్పినప్పుడు విన్నారు, విన్న తర్వాతనే వాళ్ళకి అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి వాక్యం ఇంకోటి చూడండి, మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం 35వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆమేన్, ఆమేన్. బోధించడము, ప్రకటించడము, స్వస్థపరచడం. దిస్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇది లేకుండా డైరెక్ట్గా రండి ప్రార్థన, డైరెక్ట్గా ఇది కాదు. దట్ ఈస్ నాట్ గాడ్స్ వే. నువ్వు ఫస్ట్ బోధ వినడం అనేది డిసిప్లిన్ చేసుకోవడం. వాక్యం వినడం అనేది ఒక డిసిప్లిన్. అది నేను ఎన్ని గంటలైనా వింటాను. వాక్యం ఇది సరైన వాక్యం, సరైన డాక్ట్రిన్ అనిపిస్తే ఎన్ని గంటలైనా నేను వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నీకు అద్భుతం కావాలా నీ జీవితంలో, యు నీడ్ టు డిసిప్లిన్. వింటున్నప్పుడు ఆ కృపావాక్యం ఎప్పుడైతే నువ్వు వింటావో నీ లోపలికి ఆ యొక్క విశ్వాసం అనేది వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడే నీకు అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్రదర్ మరి వేరే వాళ్ళంతా వీటిలో బోధించటం లేదు కదా. ఏది కృపావాక్యం బోధించకుండా నువ్వు ఇట్లా చేస్తే దేవుడు నిన్ను దండిస్తాడు, దేవుడు నిన్ను కొడతాడు, దేవుడు నిన్ను ఇచ్చేస్తాడు కదా అంటారు. మరి ఏం చేయాలా బ్రదర్? అటువంటివి నువ్వు తెలుసుకోవాలా. గాస్పెల్ అంటే ఏంటి? యేసుక్రీస్తును నమ్మినట్లయితే నీ పాపాలకంతటికి క్షమాపణ కలిగింది, అయిపోయింది. యేసుక్రీస్తును నమ్మినట్టయితే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఎన్నటెన్నటికి నువ్వు నీతిమంతునివే. బ్రదర్ నేను ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే, నువ్వు ఇప్పుడు ఒక తప్పు కాదు 100 తప్పులు చేసినా కూడా నువ్వు నీతిమంతునివే. ఏంది బ్రదర్ నువ్వు అట్లా మాట్లాడతావు? కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఆలోచిద్దాం. ఒకటి, నీవు ఏ తప్పు చేసినందుకు నువ్వు పాపివైనావు? ఏ తప్పులు చేసినందుకు పాపివైనావు? నువ్వు ఏ తప్పులు చేయలేదు పాపి కావడానికి. నువ్వు పుట్టుకనే పాపి పుట్టుక.
అర్థమైందా? యు ఆర్ సిన్నర్ బై బర్త్. నువ్వు పుట్టిన తర్వాత కూడా నువ్వు ఏ పాపం చేయకుండా నువ్వు నీతిగా బతికినా కూడా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు పోయేది నరకానికే. అదే నువ్వు ఎన్నో పాపాలు చేసినా కూడా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. దిస్ ఇస్ ది గాస్పెల్. ఈ గాస్పెల్ కాకుండా నువ్వు వేరే గాస్పెల్ ఏవైనా వేరే వాళ్ళు ఇంకో రకంగా బోధిస్తున్నారు అంటే గలతీయులకు రాసిన పత్రిక 1:8 పౌలు చెప్తున్న మాటలు చూద్దాం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఎవరు శాపగ్రస్తులు అవుతారంట? పౌలు బోధించిన మాటలు కాకుండా వేరే ఎవరు బోధించినా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు శాపం తెచ్చుకుంటారు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. నేను బోధకుణ్ణి నేను బాగా బోధిస్తాను, నేను మంచి ప్రీచర్ అని బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు. తిరిగి ఏం బోధిస్తారు? పౌలు చెప్పింది కాకుండా వేరేగా బోధించారనుకోండి. అర్థమవుతుందా? పౌలు ఏం బోధించిండు? ఈ యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తే నీకు పాప క్షమాపణ, ఈ యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తే నువ్వు నీతిమంతును అవుతావు ఉచితంగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అయితే ఇవి కాకుండా వేరేగా బోధిస్తే వాళ్ళంతా శాపగ్రస్తులు అవుతారంట. ఆమేన్, ఆమేన్. 9వ వచనం చూడండి. 8లో చెప్పినట్లే మళ్ళా 9లో కూడా చెప్తాడు చూడండి. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్, ఆమేన్. శాపగ్రస్తుడవును గాక అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. ఒక విషయం బైబిల్లో ఒకసారి ఉంటేనే చాలా ఇంపార్టెంట్. అదే విషయాన్ని పదే పదే చెప్తున్నాడంటే ఏమర్థము? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని నోట్ చేసుకోండి. ఆమేన్, ఆమేన్. అందుకే ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఉందా? చాలా కాలం ఇది పెండింగ్, ఇది చాలా కష్టంగా ఉంది, ఇది జరగట్లేదు అనేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే హెచ్ఫామ్లో ప్లేలిస్ట్ ఉంటుంది, గ్రేస్ అని, కృప అనేది. ఆ కృపా వాక్యాలను వినండి. అర్థమవుతుందా? కృపను గురించి బోధింపబడుతున్న వాక్యం, కృపా వాక్యం ఎప్పుడైతే వింటావో నీ యొక్క జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఆ కృపా వాక్యాన్ని ఆయన తన యొక్క అద్భుతాలతో స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ ఎ మిరకల్. గో టు ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనానికి వెళ్ళండి. చాలాసార్లు ఏమనుకుంటారు తెలుసా? ఒక మనిషి మారాలంటే అన్ని వానికి భయం పెట్టాలా, వానికి ఇట్లా చెప్పాలా అనుకుంటారు. కాదు. దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటుంది? ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడెత్ ఎ మ్యాన్ టు రిపెంటెన్స్. ఒక మనిషి మారు మనసు పొందాలంటే టెల్ అబౌట్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు తన జీవితానికి ఎంత మంచి చేసిండు అనేది చెప్పు. మా పాప ఈరోజు ఒక పాట నాకు వినిపిస్తూ చెప్తూ ఉండింది, దేవుడు నీకు ఏమి చేయలేదు అనుంది ఆ పాటలో. దేవా నువ్వు అవి చేసినావు ఇవి చేసినావు కాదు, ఈయన ఉల్టా రాసిండేమని, దేవుడు నాకు ఏమి చేయలేదు అంటే అన్ని చేస్తుండు. యూనో దట్స్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. అటువంటివి ఎప్పుడు వస్తాయి తెలుసా? వాళ్ళు దేవుని యొక్క మంచితనం అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు అవన్నీ ఉంటాయి. ఆమేన్, ఆమేన్. సో ఫెయిత్ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని మంచితనమును వింటున్నప్పుడే నీకు విశ్వాసం అనేది వస్తుంది. దేవుని మంచితనం కాకుండా పాపిష్టి బతుకులు, ఆ బతుకులు ఈ బతుకులు అంటే రాదు, విశ్వాసం రాదు. ఆమేన్, ఆమేన్. సో నేను ఒక మాట మళ్ళీ తిరిగి చెప్తున్నాను. నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. ఎప్పుడు క్షమింపబడ్డాయి? నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున క్షమింపబడ్డాయి. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నువ్వు నీతిమంతునిగా, దేవుని నీతిగా నువ్వు తీర్చబడ్డావు. ఆమేన్, ఆమేన్. అది ఫైనల్. అర్థమవుతుందా? నీవు పాపము చేయకుండా కూడా నువ్వు ఎట్లా పాపివైనావో, నీవు నీతి క్రియలు చేయకుండా నువ్వు అట్లే నీతిమంతుడైనావు. ఎట్లా? విశ్వాసం ద్వారా. ఆమేన్. యేసుక్రీస్తు మీద నువ్వు చూపించిన విశ్వాసం బట్టి నువ్వు నీతిమంతుడైనావు. ఆమేన్, ఆమేన్. సో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా? నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి, నువ్వు యేసుక్రీస్తును విశ్వసిస్తున్నావు కాబట్టి నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. దీనికంటే తక్కువ లేదు, దీనికంటే ఎక్కువ లేదు. ఇంకే వాక్యం? దిస్ ఇస్ ఫైనల్. నా పాపాలు క్షమింపబడ్డాయి. చెప్పండి, నా పాపాలు క్షమించబడ్డాయి. నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. నా పాపాలన్నీ నేను క్షమించబడ్డాయి. దేవుని నీతిగా మార్చబడ్డాను. నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. ఎవ్వరు కూడా ఇంకా ఈ యొక్క పాప క్షమాపణ గురించి మీకు వచ్చి నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయాలా,
నువ్వు వాళ్ళకు పులిహోర ప్యాకెట్లు ఇస్తే పాపాలు పోతాయి, ఇట్లాంటివి విన్నా నేను కొన్ని మెసేజెస్లో కొందరు చెప్తుంటే టీవీలో. అటువంటివి లేవు. నువ్వు కానుకేస్తే నీ పాపాలు పోయేది లేదు, లేకపోతే నువ్వు దేవుని కోసం బాగా పరిచర్య చేస్తే నీ పాపాలు పోయేది, ఇవి ఏమీ లేవు. యేసుక్రీస్తు నువ్వు విశ్వసిస్తే నీ పాపాలన్నీ పోయినాయి, అంతే. యేసుక్రీస్తును విశ్వసిస్తే నువ్వు నీతిమంతునివి అయ్యావు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్ పాల్ ప్రీచ్డ్. పౌలు బోధించిండు. ఆ బోధ విన్నప్పుడు నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి, నీ పాపాలన్నీ యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. ఆయన నిన్ను నీతిగా, దేవుని నీతిగా నిన్ను మార్చినాడు అనే మాట ఆ లుస్త్రాలోని కుంటి వ్యక్తికి ఆ విశ్వాసాన్ని నింపింది. ఆ మొమెంట్లో పౌలు నువ్వు లేచి నిలబడు అంటూనే అతను ఇంకేం హెసిటేట్ చేయలేదు, టక్కన లేచి నిలబడుకున్నాడు. ఆమేన్. నీ జీవితంలో అటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఇంకా ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉంటే గో టు ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్నెంతగా ఉచితంగా క్షమించిండు, దేవుడు నిన్నెంతగా తన నీతిగా తను మార్చుకొని ఉంటున్నాడు. నీ ప్రమేయమే లేదు, నువ్వు కేవలం విశ్వసిస్తే చాలు. అదెంతగా దేవుడు చేసిండో అది నువ్వు నమ్మి, నువ్వు విశ్వసించి, లార్డ్ ఐ బిలీవ్, లార్డ్ ఐ బిలీవ్ యువర్ వర్డ్, నేను ఈ మాటను స్వీకరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని ఎప్పుడైతే నువ్వు అంటావో యు విల్ సీ ది బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు మీ నామమున కృపావాక్యమును బట్టి, మీ కృపావాక్యమును మీకు బట్టి వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. నేను నమ్ముచుంటున్నాను తండ్రి, నేను నమ్ముతూ ఉన్నాను నా తండ్రి. పాపాలన్నీ క్షమింపబడ్డాయి, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. ఎందుకంటే ఎందుకంటే నేను యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను నేను కాబట్టి. యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను కాబట్టి. నేను యేసయ్యను విశ్వసిస్తున్నందుకు నేను యేసయ్యను విశ్వసిస్తున్నందుకు ఈ రోజున మీ ముందు ధైర్యముగా మీ నీతిని బట్టి, మీ నీతిని బట్టి నా పరిస్థితులలోకి మీరు రండి, కార్యం చేయండి. లుస్త్రాలో చేసినట్టుగా నా ఇంపాసిబుల్ పరిస్థితులను మీరు ఇన్వాల్వ్ అయ్యి సంపూర్ణంగా వీటిని మార్చివేయండి. యేసు నామమున. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.